Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని యందు మికిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా 7వ మంగళవారంలోకి ప్రవేశించి ఉన్నాం. మరి ముఖ్యంగా అద్భుతాల అంతుని వారి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ మనం నవదిన ప్రార్థనలు మొదలుపెట్టుకుని ఉన్నాం. మరి నవదిన ప్రార్థనలో 7వ మంగళవారంలోకి ప్రవేశించి ఉన్నాం. ఈ యొక్క వారంలో పూజ సమర్పించే కుటుంబం జేమ్స్ సార్ అండ్ బెన్న వారి కుటుంబం. ఆ దేవాతి దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించాలి అని, ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు దయచేయాలని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. అదేవిధంగా ఈరోజు మా కోసం ప్రార్థించండి అన్న కుటుంబాలు బొమ్మకంటి రమ్య కుటుంబం, ఆ దేవాది దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. తుడుము సమ్మక్క వారి కుటుంబంలో దేవాది దేవుడు అద్భుతాలు చేయాలని, ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. బొచ్చు జయప్రద కుటుంబం, ఆ కుటుంబంలో దేవాది దేవుడు శాంతి సమాధానాలు దయచేయాలని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. సినీ క్యాన్సర్తో బాధపడుతుండగా దేవాది దేవుడు త్వరగా నయం చేయాలని, దేవుడు త్వరగా తాకి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. దేవునారు స్టీవెన్ కుటుంబము, కరుణాకర్, తేజశ్రీ, ఇవన్, స్టేలా, జోయిల్ వారి కుటుంబం గురించి ప్రార్థన చేయమని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. ఒక సిస్టర్ తలంపు నెరవేరాలని, ఆ దేవాతి దేవుడు సకాలంలో అన్ని కూడా సమకూర్చాలి అని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. థోమస్ రెడ్డి కుటుంబం, ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి అని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. మేతి వైకుంఠం వనమాల కుటుంబం గురించి దేవాది దేవుడు చేసిన కృతజ్ఞతగా అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. సిఎస్ అమృతయ్య రమాదేవి కుటుంబంని ఆ దేవుడు ఆశీర్వదించాలని, నరేంద్ర కుమార్ సుమతికి మంచి గర్భఫలం దయచేయాలి అని, నరేంద్ర కుమార్కు జాబ్ దయచేయాలని, అదేవిధంగా సుధీర్ కుమార్ దీప ఆశీర్వదించాలి అని, వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. జోసెఫ్ సార్ బెన్న కుటుంబం గురించి ప్రత్యేక విధంగా ఈ పూజలో ప్రార్థించుకుందాం. అదేవిధంగా ఇనుగాల సృజన్ సుస్మిత కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి అని, స్మిజీ నోయల్, సెలిస్మినా మేరీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కూడా ప్రత్యేక విధంగా అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. దుప్పటి సువర్ణ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ప్రత్యేక విధంగా అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. బొచ్చు సరోచన బుచ్చయ్య కుటుంబానికి దేవుడు ఆశీర్వదించాలని, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం దయచేసి శాంతి సమాధానాలు దయచేయాలని, అదేవిధంగా మధు రేణుక వారికి సంతానానికి సకాలంలో దయచేయాలని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. అదేవిధంగా రాజ్ కుమార్ ఉద్యోగం చేస్తూ ఉండగా ఆ బిడ్డకు ఆ ఉద్యోగంలో దేవాతి దేవుడు చేయును ఇవ్వాలని, ఆ బిడ్డ చేస్తున్న ప్రయాణంలో దేవాతి దేవుడు రక్షించి కాపాడేయాలని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. రేణు అగస్టిన్ వారి కుటుంబం గురించి, మరియు అదేవిధంగా ఈనాడు వాయనాడులో ల్యాండ్ స్లైడ్ అయి 109 మంది మరణించగా వారికి దేవాతి దేవుడు నిత్య విశ్రాంతి దయచేయాలని
అద్భుతాల అంతోని వారి పేరిట పూజ. అదేవిధంగా లాదేల సుధా శంకర్ ఫ్యామిలీని దేవాది దేవుడు ఆశీర్వదించి జీవించాలని, ప్రతి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి, మరి ముఖ్యంగా శివాజీకి మంచి ఉద్యోగం దయచేయాలని అద్భుతాల అంతోని వారి పేరిట పూజ. అదేవిధంగా ఎవరైతే ఈ పూజలో ప్రార్థించమని కోరుచున్నారో, అదేవిధంగా పుల్లేలి జీన్సన్కి మంచి ఆరోగ్యం ఉండాలని, చేసే పనిలో తోడుగా ఉండాలని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. పుల్లేలి వానికి మంచి ఆరోగ్యం ఉండాలని, అనుకున్న పనులని సకాలంలో జరగాలి అని అద్భుతాల అంతుని వారి పేరిట పూజ. పుల్లేలి శీర్షకి మంచి ఆరోగ్యం రావాలని, రాసే ఎగ్జామ్లో దేవాతి దేవుడు తోడుగా ఉండాలని, ఆ దేవాతి దేవుడు విజ్ఞానాన్ని ప్రసాదించాలని అద్భుతాల అంతోని వారి పేరిట పూజ. పుల్లేలి రాజ్ కుమార్ రాసే ఉద్యోగంలో తోడుగా ఉండాలి అని, ఆ దేవాతి దేవుడు జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించాలి అని, అదేవిధంగా అనుకున్న పనులు సకాలంలో జరగాలి అని పుణిత అంతోని వారి పేరిట పూజ. అదేవిధంగా దాసరి థోమస్, ప్రత్యేక విధంగా దాసరి అనిత తన జన్మదినోత్సవాన్ని జరుపుతూ ఉండగా ఆ దేవాతి దేవుడు హేరాళంగా ఆశీర్వదించాలి అని, ఆ బిడ్డ చేసే పనిలో తోడు నీడగా ఉంటూ ముందు నడిపించాలి అని అద్భుతాల అంతోని వారి పేరిట పూజ. అందరం కూడా నిలబడి ప్రవేశ గీతాన్ని పాడుకుందాం. సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సైక్యమై ప్రణతులే చేయగా వేగమే చేరగా ఈ దివ్య పూజలో పరులతో సైక్యమై ప్రణతులే చేయగా చేరుమో ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము
గైకొనరారండి హృదయపు వాంఛలు, తీర్చునురారండి పరులతో సైక్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సైక్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. అదే విధంగా ఈరోజు పూజలో ప్రత్యేక విధంగా మంజుల గారికి దేవాతి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, అదేవిధంగా ఆర్థికంగా బలపడాలి అని, పూజ మ్యారేజ్ లైఫ్లో దేవాతి దేవుడు తోడుండి ముందు నడిపించాలి అని, అదే శ్రీహర్ష్ రాజుకు మంచి ఉద్యోగం దయచేయాలని ప్రత్యేక విధముగా అద్భుతాలు అందుని వారి పేరిట పూజ. జి విజయభాస్కర్, శోభారాణి, దీక్షిని, శృతిక దీవించాలని, ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయాలని, చదువులో తోడు నీడగా ఉండాలని ప్రత్యేక విధంగా అద్భుతాలు అందుని వారి పేరిట. అదేవిధంగా జే బాబ్జీ, ఉషా, భవానీ, రాఘవి, జే శ్రావణి గురించి ప్రత్యేక విధంగా ఈ పూజా బలిలో అద్భుతాలు అందుని వారి ప్రార్థనా సాయంతో ప్రార్థించుకుందాం. మరి ఈనాడు మన కోసము పూజా బలిని సమర్పించడానికి రెవరెండ్ ఫాదర్ అనిల్ వీసీ గారు మన మధ్యలోకి వచ్చారు. అదేవిధంగా ఫాదర్ జార్జ్ వీసీ గారు మన కోసము, మన సంఘం కోసము, మన సంఘం పై ఉన్న ప్రేమ వెల్లడించాలని ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి మన కోసం పూజ సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఇరువురు ఫాదర్లను కూడా మన ఫాదర్ రెవరెండ్ ఫాదర్ బాలరాజ్ తరపున, ఇక్కడ లేకున్నా ఫాదర్ గారి తరపున, మా సంఘం తరపున ఫాదర్ హార్టీ వెల్కమ్, హృదయపూర్వకంగా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. సకల జాతి ప్రజలు పునీతుల విజ్ఞాపనమును కీర్తింతురుగాక, దైవ ప్రజలు వారిని కొనియాడుదురుగాక, వారి పేర్లు శాశ్వతముగా నిలుచును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా ప్రత్యేకంగా పునీత అంతోను వారి యొక్క మధ్యస్థం ద్వారా ప్రార్థన చేస్తూ మరి 7వ మంగళవారంలో మనం ఉన్నాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోను వారి యొక్క జీవితం ద్వారా మనం ఎన్నో నేర్చుకుని ఉన్నాం. ఎందుకంటే పునీత అంతోని వారి ద్వారా ఎంతోమంది ఎన్నో అద్భుతాలు జీవితంలో అనుభవించి ఉండవచ్చు. పునీత అంతోని వారు చేసిన అద్భుతాలకి అంతమే లేదు. కాబట్టి మనము కూడా ప్రతి మంగళవారము ప్రత్యేకంగా పునీత అంతోని వారి కోసము కేటాయిస్తూ ఆ పునీతుని యొక్క మధ్యస్థం ద్వారా మనం ప్రార్థన చేస్తూ ఉండగా మన జీవితంలో కూడా పునీత అంతోని వారు ఎన్నో అద్భుతాలు చేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. మరి నా జీవితంలో కూడా పునీత అంతోని వారి యొక్క మధ్యస్థం ద్వారా ప్రార్థన చేస్తుండగా జరిగినటువంటి ఒక అద్భుతం, మా అమ్మ ద్వారా జరిగినటువంటి అద్భుతాలు. ప్రత్యేకంగా మరి నేను చదువుతున్నటువంటి 6వ తరగతి సమయంలో క్లాస్ అయిపోయిన తర్వాత, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే మా అమ్మ నన్ను పిలిచి, పరిగెత్తుకుంటూ రా, మనం మోకరించి ప్రార్థన చేద్దామని పిలిచింది.
వెంటనే నేను భయపడిపోయాను. ఎందుకు ఇంత త్వరగా, ఇంత ఆత్రం ఎందుకు? ఇక మోకాల మీద ఉండి ఇంకా జపమాల ఏమైనా చెప్పిద్దేమో, ఈరోజు నా పని అయిపోయిందిలే అనే ఒక ఉద్దేశంతో నేను ఉండగా, అయినా నువ్వు రావాలి, నీ బ్యాగ్ అక్కడ పడేసి వచ్చేసి త్వరగా అని చెప్పి పిలిచింది. చూసిన వెంటనే కంగారుతో ఉండిపోయింది, భయంతో, దిగులతో ఉంది, బాధతో ఉంది. మరి దగ్గరకు వచ్చి అడిగాను, ఏందమ్మా ఏమైంది, ఎందుకు ఇంత బాధతో ఉన్నావు, ఎందుకు ఇంత దిగులుతో ఉన్నావు అని అడిగినప్పుడు, ఇదిగో నా పెట్టె తాళము పోయింది అని చెప్పింది. అప్పట్లో మరి బీరువాళ్ళు లేవు కాబట్టి చిన్న ట్రంక్ పెట్టెలు ఉండేవి. మరి నా పెట్టె తాళము నేను ఎక్కడో పెట్టాను, మర్చిపోయాను. కాబట్టి ఈ సమయంలో మోకాల మీద ఉండి మనం పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ద్వారా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ద్వారా ప్రార్థన చేస్తే పోయినటువంటి వస్తువులు దొరుకుతాయని మా తాత వాళ్ళు చెప్పారు, మా నాన్న వాళ్ళు చెప్పారని చెప్పి మా అమ్మ అప్పుడు నాకు గుర్తు చేసింది. నాకు అంతవరకు పునీత అంతోని వారు అంటే ఎవరో, మరి అద్భుతాలు చేస్తారని కూడా నాకు తెలియదు. కానీ మా అమ్మ చెప్పింది కాబట్టి ఇక మోకాల మీద ఉండి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ద్వారా, పునీత అంతోని వారా, పోయినటువంటి వస్తువులను మీరు వెతికి పడతారని, పోయినటువంటి వస్తువులు దొరికే విధంగా మీరు చేస్తారని మేము విశ్వసిస్తున్నాము. కాబట్టి నేను ఆ యొక్క పెట్టె తాళాన్ని ఎక్కడ పెట్టానో నాకు తెలియదు, నాకు గుర్తు చేయండి అని చెప్పి మేమిరువురము కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం. ప్రార్థన చేసుకుని అయిపోయిందో లేదో వెంటనే మా అమ్మగారికి గుర్తొచ్చింది ఎక్కడ పెట్టిందో ఆ తాళం. అప్పటి వరకు కూడా మరి ఎక్కడ పెట్టిందో మర్చిపోయి మరి గుర్తు లేదు అని అనుకున్నటువంటి మా అమ్మ ఎప్పుడైతే మేము ఇరువురము కూడా పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ద్వారా పోయినటువంటి వస్తువు కోసం ప్రార్థన చేశామో ఆ ప్రార్థన అయిపోయిందో లేదో వెంటనే మా అమ్మకి ఆ పోయినటువంటి తాళం ఎక్కడుందో గుర్తొచ్చింది, ఎక్కడ పెట్టిందో అది గుర్తొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే మా అమ్మ యొక్క ముఖంలో సంతోషాన్ని నేను చూడగలిగాను. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా మనం ఏదైనా పోగొట్టుకున్నా సరే మరి పునీత అంతోని వారి యొక్క మధ్యస్థం ద్వారా మనం ప్రార్థన చేస్తే 100% దొరికిద్దని ఒక నమ్మకము మనకి పునీత అంతోని వారు కలగజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకెన్నో అద్భుతాలు చేశారు పునీత అంతోని వారు గారు. మరి ప్రతి మంగళవారం కూడా ఈ రొట్టెలు పంచిపెట్టడానికి ఉన్నటువంటి కారణం కూడా ఆ పునీత అంతోని వారు చేసినటువంటి గొప్ప అద్భుతం. అదేవిధంగా తుఫానును ఆపడం, ఇలాగా ఎన్నో అద్భుతాలు పునీత అంతోని వారి ద్వారా మన జీవితంలో మనం పొంది ఉండవచ్చు, లేదా ఎంతోమంది సాక్ష్యము కూడా చెప్పి ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా కథలోకి విశ్వాసంలో మనం జీవిస్తుండగా ఎంతోమంది పునీతులు ఉన్నారు. కానీ పునీత అంతోని వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఎన్నో అద్భుతాలు చేసే గొప్ప వరం. కాబట్టి మనము కూడా ప్రతిరోజు పునీత అంతోని వారి యొక్క మధ్యస్థం ద్వారా ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈనాడు యొక్క 7వ మంగళవారంలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి మనందరి యొక్క ఉద్దేశాలను పునీత అంతోని వారి యొక్క మధ్యస్థం ద్వారా ప్రభువుకు సమర్పించుకుందాం. కాబట్టి 1 నిమిషం మనం చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకొని ఈ యొక్క 7వ మంగళవారం మనం ఏ ఉద్దేశం కోసమైతే ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నామో ఆ ఉద్దేశాలు మనసులో జ్ఞాపకం చేసుకుందాం. మన కుటుంబం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, చదువుతున్న బిడ్డలు మంచి జ్ఞానం కోసం కావచ్చు, లేదా ఉద్యోగం కోసం కావచ్చు, ఏదైనా సరే, ఏ ఉద్దేశమైనా సరే ఈ సమయంలో మనమందరము కూడా పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ద్వారా ప్రభువు సమర్పించుకుంటూ మన ఉద్దేశాలను నెరవేర్చమని ప్రార్థించుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలు మనం పాల్గొంటుండగా మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో మనం ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పాపినయ్యా పరిశుద్ధుడగు దేవా కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని పాపము చేసితిని నా దోషములన్నీయు నీ ఎదలో మెదలినవి నా దురితములన్నీయు నీ మదిలో కనబడెను నా దోషములన్నీయు నీ మెదలో మెదలినవి నా దురితములన్నీయు నీ మదిలో కనబడెను నన్ను నీ దరి చేర్చుమో దేవా పరిశుద్ధుడగు దేవా కేవలము నీకే విరోధముగా పాపము చేసితిని నే పాపము చేసితిని సర్వశక్తిల సర్వేశ్వరు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతములు పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతములు పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుగా భూమి జనులందరికీ శాంతి శుభములు కొననుచు ఇలా భూమి జనులందరికీ శాంతి శుభములు శాంతిచు. సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గల ఓ పిత మమ్మేలు మహారాజా ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గల ఓ పిత మమ్మేలు మహారాజా నీకే స్తుతి నీకే మహిమగల ఆరాధన నీకే స్తుతి నీకే మహిమగల ఆరాధన స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా గ్లోరియా గ్లోరియా
శ్రీయేసువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ ఈశుడా పితకుడి పవనాసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పరిశుద్ధ ఆత్మ భావించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమగల ఆరాధన నీకే స్తుతి నీకే మహిమగల ఆరాధన నా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తులవో నిత్య సర్వేశ్వర, పునీత పాదువాంతోని నీ సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరముల యందు మా కొరకు విజ్ఞాపన చేయ మధ్యవర్తిగాను ఏర్పాటు చేసుకుంటివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించడంలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షల యందు నీ ఆదరమును పొందగలిగినట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పాలించి మా ప్రభును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు ఫాదర్ గారు మరి ఈరోజు పూజ సమర్పిస్తున్న కుటుంబం వారు పూలమాలతో పునీత అంతోని స్వరూపానికి వేస్తూ ఉంటారు. A reading from the book of Jeremiah, chapter 14, verses 17 to 22. You shall say to them this word, let my eyes run down with tears night and day, and let them not cease. For the virgin daughter, my people, is struck down with the crushing blow, with a very grievous wound. If I go out into the field, look, those killed by the sword. And if I enter the city, look, those sick with famine. For both prophet and priest ply their trade throughout the land and have no knowledge. Have you completely rejected Judah? Does your heart loathe Zion? Why have you struck us down,
so that there is no healing for us. We look for peace, but find no good, for a time of healing, but there is terror instead. We acknowledge our wickedness, O Lord, the iniquity of our ancestors, for we have sinned against you. Do not spurn us for your name's sake. Do not dishonor your glorious throne. Remember and do not break your covenant with us. Can any idols of the nations bring rain? Or can the heavens give showers? Is it not you, O Lord our God? We set our hope on you, for it is you who do all this. This is the word of the Lord. వాక్యము నాకు ఆనందము, నా హృదికి ప్రమోదము. ప్రభు నేను నీ వాడను, వినిపించుము నీ వాక్యము. నీ వాక్యము నాకు ఆనందము, నా హృదికి ప్రమోదము. ప్రభు నేను నీ వాడను, వినిపించుము నీ వాక్యము. నిర్మలమగు నీ వాక్యం జ్ఞానమునొసగును నిత్యం. నిర్మలమగు నీ వాక్యం జ్ఞానమునొసగును నిత్యం. ఆలకించడి వారందరికీ వెలుగు దొరుకును, వెదులు తీరును. ఆలకించడి వారందరికీ వెలుగు దొరుకును, వెదులు తీరును. నీ వాక్యము నాకు ఆనందము, నా హృదికి ప్రమోదము. ప్రభు నేను నీ వాడను, వినిపించుము నీ వాక్యము. నీ వాక్యము నాకు ఆనందము. ప్రభువు మీతో ఉండును కాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము వచనములు 28 నుండి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము వచనములు 28 నుండి. భారముచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి ఒసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది.
ఇది ప్రభు సువిశేషము. మీకు స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, పునీత పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వాక్యము. పునీత పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వాక్యము. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియ పుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఇదే వాక్యము മലയാളമുలో ഒക്കസാരി నేను ചതുവത്താനു. അന്ധകാരത്തിൻ്റെ ആധിപത്യത്തിൽ നിന്ന് അവിടുന്ന് നമ്മെ വിമോചിപ്പിച്ചു. അവിടുത്തെ പ്രിയപുത്രൻ്റെ രാജ്യത്തിലേക്ക് നമ്മെ ആനയിക്കുകയും ചെയ്തു. ഹല്ലേലൂയ, 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 ഹല്ലേലൂയ. യേശുവా వందనం, యేసువా స్తోత్రం. కుడి చేతిని పైకెత్తి కళ్ళు మూసి ఈ వాక్యం చెబుతూ మనం ప్రార్థించుదాం. ఆయన, కొంచెం గట్టిగా చెప్పండి, ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియ పుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేతుల పైకెత్తి కళ్ళు మూసి మన మనస్సులో ఉన్నటువంటి ప్రార్థనలు విన్నపాలన్నిటినీ దేవుని సన్నిధిలో సమర్పించి మనం ప్రార్థించుదాం. ప్రత్యేక విధముగా ఈరోజు దివ్య పూజావళిని ఏర్పాటు చేస్తున్న జోసఫ్ సారు వారి కుటుంబ సభ్యులందరినీ సమర్పించి, అదే విధముగా దివ్య పూజావళిని పెట్టిస్తున్న ప్రతి ఒక్కరిని సమర్పించి మనం ప్రార్థించుదాం. వాక్యం వింటుండగా దేవా మా హృదయాలు తెరవండి, నీ పరిశుద్ధాత్మ శక్తిచే అభిషేకం చేయండి. మీరు మాతో మాట్లాడుతుండగా మీ యొక్క అభిషేకము, వరములు, కృపలు మాకు దయచేయాలని ప్రార్థన చేస్తూ మరియ తల్లి యొక్క మధ్యవర్త ద్వారా ప్రార్థించుదాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశ్రుడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశ్రుడిన రాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠనంలో మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వాక్యము. విశుద్ధ మత్తయి അറിയിച്ച സുവിശേഷം 11ാം അധ്യായം 28ാം വാക്യത്തിൽ നാം വായിക്കുകയാണ്. అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను నీకు విశ్రాంతి వసగెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనలందరినీ ప్రత్యేక విధముగా పిలుస్తున్నారు. ఎలా పిలుస్తున్నారు? అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను నీకు విశ్రాంతి వసగెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అద్భుతాల అందోని వారి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థన చేయడానికి కారణమంటే మన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడే? చెప్పండి. అందరి జీవితంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ ఉంది, అవునా కదా? కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రియులారా, ఎందుకు మనం పునీత అందోని వారి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా ప్రార్థన చేయటం అంటే,
మన జీవితంలో ఉన్నటువంటి ఈ కష్టాలన్నిటిని తొలగించి మనం సంతోషముతో ఒక జీవితాన్ని జీవించడానికి దేవా దీవించమని ప్రార్థన చేస్తూ పునీత అంతోని వారి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థన చేస్తున్నాము. కుడి చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. అందుకే ప్రియులారా, ఈరోజు దేవుడు ప్రత్యేకముగా మనలందరినీ ఆహ్వానిస్తున్నారు. అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను నీకు విశ్రాంతి ఒసగెదను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో కొండంత సమస్యలు ఉండవచ్చు. ఒకవేళ మన కంటి ముందు అంత చీకటిగా ఉంది, ఇంకొక అడుగు ముందుకు వేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి, ఆ సమయంలో ప్రియులారా దేవుడు అంటున్నారు, నీవు నా దగ్గరికి రా, నేను నీ జీవితంలో కావలసినటువంటి దీవెనలు కురిపిస్తారు. പ്രിയമുള്ളവരെ, നമ്മുടെ ജീവിതത്തിൽ എത്ര വലിയ ദുഃഖങ്ങളും കഷ്ടതകളും ഉണ്ടെങ്കിലും ദൈവം നമ്മെ പ്രത്യേകമായിട്ട് ഇന്ന് ക്ഷണിക്കുകയാണ് ദൈവത്തിൻ്റെ സന്നിധിയിലേക്ക്. ആ ദൈവത്തിൻ്റെ സന്നിധിയിൽ നാം വന്ന് പ്രാർത്ഥിക്കുമ്പോൾ നമ്മുടെ ജീവിതത്തിൽ നമുക്കാവശ്യമായ അനുഗ്രഹങ്ങൾ ആ ദൈവം നമ്മുടെ മേൽ ചൊരിയുകയാണ്. ഹല്ലേലൂയ, హల్లెలూయ, యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుకే ప్రభు పిలుస్తున్నారు, అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను నీకు విశ్రాంతి ఒసగెదను. ప్రియులారా, ఈ మాట చెప్పడానికి కారణమండి, మన జీవితంలో ఉన్నటువంటి కన్నీటిని చూసినటువంటి, బాధలు చూసినటువంటి దేవుడే మన దేవుడు. గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియులారా, మన జీవితంలో ఉన్నటువంటి కన్నీటిని లేదంటే బాధలు చూసినటువంటి దేవుడే మన దేవుడు. అర్థమైందా? హల్లెలూయా. ప్రియులారా, ఈ బాధల గురించి, ఈ కన్నీటిని గురించి ఆయన జీవ గ్రంథములో ఆయన రాసి పెడతారు. మనం గమనించవలసినటువంటి విషయం అంటే, మన జీవితంలో ఉన్నటువంటి సంతోషము గురించి లేదంటే ఆనందము గురించి ఆ జీవ గ్రంథములో మనం చూడటం లేదు. కానీ మన జీవితంలో ఉన్నటువంటి బాధల గురించి, కష్టాల గురించి ఆయన యొక్క జీవ గ్రంథములో ఆయన రాసి పెట్టి ఇదిగో మనలందరినీ దీవించబోతున్నారు. గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. అందుకు ప్రియులారా, మన జీవితంలో ఏదైనా కష్టాలు బాధలు వచ్చినప్పుడు మన హృదయంలో ఒక గుర్తు ఉండాలి, ఇదిగో దేవుని సన్నిధిలో చేరడానికి ఉన్నటువంటి ఒక మార్గం, లేదంటే దేవుని సన్నిధికి రావడానికి ఉన్నటువంటి ఒక సమయం, లేదంటే ప్రభుని చూడడానికి నాకు అవకాశం ఉంది, లేదంటే ప్రభుని సన్నిధిలో ఉండడానికి అర్హత కలిగినటువంటి ఒక సమయం. కుడి చేతుల పైకి హల్లెలూయా, సర్వలతి హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్లో చాలా ఉదాహరణలు మనం చూస్తున్నాము. ముఖ్యంగా లూకా శుభవార్త 19వ అధ్యాయము, లూకా శుభవార్త 19వ അധ്യായമോ വിശുദ്ധ ലൂക്കാ അറിയിച്ച സുവിശേഷം 19ാമത്തെ അധ്യായത്തിൽ നാം വായിക്കുന്നു. ప్రియులార, జక్కయ్య ఆయన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, నిజంగా చెప్పాలంటే సతమతమైనటువంటి ఒక జీవితం జీవిస్తున్నారు. ఊగి ఆగి ఉన్నటువంటి ఒక జీవితం. ప్రియులార, ఆ సమయంలో ఇదిగో యేసుప్రభుని చూడడానికి ఆయన వస్తున్న దారిలో ముందుగానే పరుగుతుకొని పోయి ఒక చెట్టు పైన కూర్చున్నాడు. ఎవరిని చూడడానికి? యేసయ్యను చూడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసుప్రభుని చూడడానికి ఇదిగో జక్కయ్య ముందుగానే వెళుతున్నారు.
ఆయనకు చెట్టు ఎక్కటం రాదు. అయినా సరే ఒక చెట్టు పైన కూర్చున్నాడు. కారణం అంటే, ఇదిగో నా జీవితంలో ప్రభువుని చూడడానికి ఉన్నటువంటి ఒక మంచి అవకాశం. జీవితంలో కష్టాలు బాధలు కలిగి సతమతమైనటువంటి జీవితాన్ని జీవిస్తుండగా జక్కయ్య మనస్సులో కలిగినటువంటి ఒక ఆలోచన, ప్రభువుని చూడాలి. జీవితంలో వచ్చినటువంటి ఒక అవకాశం ఆ ప్రభుని చూడడానికి. కుడి చేతుల పైకది హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. ప్రియులారా, ఆ జక్కయ్య యేసు ప్రభు కోసం ఎదురు చూశాడు. యేసు ప్రభు జక్కయ్యతో పాటు ఇంటికి వచ్చారు. ప్రియులారా, ఆ కుటుంబంలో ఒక రక్షణ అనుభవం వచ్చింది. గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, జక్కయ్య జీవితంలో ఆ కష్టాలు బాధలు లేదంటే ఆయన యేసుప్రభుని చూడడానికి వస్తాడా? రాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆయన లాస్ట్ మొమెంట్లో వచ్చినటువంటి ఒక మనిషి. అర్థమైందా? లాస్ట్ మొమెంట్లో వచ్చినటువంటి ఒక మనిషి. ఎందుకంటే ఈ లూకా శుభవార్త 19వ అధ్యాయము తర్వాత 20 అధ్యాయం నుండి యేసుప్రభుని యొక్క శ్రమలు బాధల గురించి మనం చదువుతున్నాము. అప్పుడు జక్కయ్యకి అర్థమైంది, ఇది నా లైఫ్లో ఉన్నటువంటి లాస్ట్ ఛాన్స్, నేను సద్వినియోగం చేయాలి. కుడి చేతుల పైకది హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఇంకా ఒక ఉదాహరణ అంటే మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో ప్రియులారా, 12 సంవత్సరం నుండి రక్తస్రావముచే బాధపడుచున్న ఒక స్త్రీ, 12 సంవత్సరం నుండి రక్తస్రావముచే బాధపడుచున్న ఒక స్త్రీ, ఇదిగో ఆమె మనస్సులో ఉన్నటువంటి ఒక విశ్వాసం అంటే, ఆయన అంగి అంచున తాకిన వెంటనే నా జీవితంలో స్వస్థత పొందడానికి అవకాశం ఉంది. అందుకు ప్రియులారా, బైబిల్లో మనం చదువుతున్నాము, ఎంతోమంది వైద్యుల యొద్దకు వెళ్ళినటువంటి ఒక స్త్రీ, ఎంతో ఖర్చు పెట్టినటువంటి ఒక స్త్రీ చివరిలో ఎవరి దగ్గరికి వచ్చారు? యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ప్రియులారా, ఆ చివరిలో యేసుప్రభు దగ్గరికి రావడానికి కారణం అండి, ఆమె జీవితంలో ఉన్నటువంటి ఈ బాధ తొలగించాలంటే ఆ ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆమె జీవితంలో ఉన్నటువంటి కన్నీటిని చూసినటువంటి ఒక దేవుడు ఉన్నారు అనే ఒక విశ్వాసం కలిగినటువంటి ఒక స్త్రీ. కుడి చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నారు, నీ కన్నీటిని నా సీసలో ఉంచి నేను నిన్ను దీవిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము చదవండి. నీవు ఆ, నా వేదనలను గుర్తించితివి, ఆ, నా అశ్రుబిందువులను ఆ. నీ సీసాలో పోసి ఉంచితివి. హల్లెలూయా, హల్లెలూయా. 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 యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. സങ്കീർത്തനം 56 അധ്യായം 8 തിരുവചനത്തിൽ നാം വായിക്കുന്നുണ്ട്, അവിടുന്ന് എൻ്റെ അലച്ചിലുകൾ എണ്ണിയിട്ടുണ്ട്, എൻ്റെ കണ്ണീർ കണങ്ങൾ അങ്ങ് കുപ്പിയിൽ ശേഖരിച്ചിട്ടുണ്ട്. ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. യേശുവേ വന്ദനം, യേശുവേ വന്ദനം. യേശുവേ സ്തോത്രം, యేసువా స్తోత్రం. హల్లెలూయ. హల్లెలూయ. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. వారి నేత్రముల నుండి వెలువడు ఆ, బాష్పములను ఆ, ఆయన తుడిచివేయును. ఆ, ఇక మృత్యువు గాని ఆ. దుఃఖము గాని దుఃఖము గాని, ఏడ్పు గాని ఏడుపు గాని, బాధ గాని బాధ గాని ఏ మాత్రము ఏ మాత్రము ఉండబోదు. హల్లెలూయ, హల్లెలూయ.
హల్లెలూయా. హల్లెలూయా. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. హల్లెలూయా. 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 చూడండి ప్రియులారా, వాక్యంలో మనం చదువుతాం, వారి నేత్రముల నుండి వెలుపడు కన్నీటిని ఆయన తుడచివేశారు. ఆయన అంటే ఎవరండి? దేవుడు. హల్లెలూయా. 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 ప్రియులారా, వారు నేత్రము నుండి వచ్చినటువంటి ఆ కన్నీటిని తుడచి వేసినటువంటి దేవుడే మన దేవుడు. హల్లెలూయా. 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 అందుకే ప్రియులారా, మనం మనసులో ఒక గుర్తుండాలి, మన జీవితంలో ఉన్నటువంటి బాధలు, కష్టాలు ఆయన జీవ గ్రంథములో రాసి, ఇదిగో మనలందరినీ ప్రేమిస్తున్న, మన కన్నీటిని చూస్తున్న దేవుడే మన దేవుడు. హల్లెలూయా. 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 ఒకసారి ఒక 10th తరగతి చదువుతున్న ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఫాదర్, నా మనసులో చాలా బాధలు. ఏంటి? మనసులో చాలా బాధలు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, మనసులో చాలా టెన్షన్, చాలా బాధలు. ప్రియులారా, అబ్బాయితో మాట్లాడుతున్న అబ్బాయి చెప్పినటువంటి ఒక విషయం, ఫాదర్, చదువుకోవాలని ఉంది, కానీ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తుండే చదవాలనే ఆలోచన లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆ బాబు ఉంటున్నారు, అమ్మా నాన్న వాళ్ళు ఇద్దరు ఇంటిలో ఉన్నారు, కానీ వాళ్ళు ఇరువురు మాట్లాడి 3 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, 10వ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన, ఇదిగో తల్లిదండ్రులు పరస్పరము మాట్లాడుకోవటం లేదు, ఇంటిలో చాలా గొడవలు. ప్రియులారా, ఆ బిడ్డ యొక్క కన్నీటిని చూస్తున్న ఒక దేవుడు ఉన్నారు, ఆ బిడ్డ మనసులో ఉన్నటువంటి బాధలు ఎరిగినటువంటి ఒక దేవుడు ఉన్నారు. అందుకు ప్రియులారా, ఈరోజు మీరందరూ ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. నీ జీవితంలో ఉన్నటువంటి బాధలు చూస్తూ ఉన్న ఒక దేవుడు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. 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 అందుకే ప్రియులారా, పాత నిబంధనలో మనం ఒక సంఘటన చూస్తున్నాము. రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఒకసారి చదవండి. 1 నుండి. ఆ రోజులలో ఆ, రాజు ఆ, హిజ్కియా జబ్బుపడి ఆ, ప్రాణాపాయ స్థితిలో ఉండెను. ఆ, అప్పుడు ఆమోసు కుమారుడు ఆ. యెషయా ప్రవక్త చదవమ్మా. రాజును చూడబోయి, ఉమ్, ప్రభువును సందేశం ఇది, ఆ. నీవిక బ్రతకవు, నీవిగా బ్రతకవు కనుక కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని చెప్పాను. నీ ఇల్లు చక్కపెట్టుకొనుము అని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, హిజ్కియా రాజు ప్రాణ అపాయముతో జబ్బుపడి మంచం మీద ఉన్నారు. అప్పుడు ఆ రాజుని చూడడానికి ఎవరు వెళుతున్నారు? ఆమోసు కుమారుడైన యెషయా ప్రవక్త వెళ్ళాడు. హల్లెలూయా. 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 ప్రియులారా, ఆ యెషయా ప్రవక్త వెళ్ళి ఆ రాజుతో మాట్లాడుతుండగా రాజుగారితో చెప్పినటువంటి ఒక విషయం, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, నీవింకా బ్రతకవు, నువ్వు చనిపోతావు. చూడండి ప్రియులారా, మంచం మీద ఉన్నటువంటి ఒక మనిషితో ఆ మాట చెప్తూ ఉండే ఎలా ఉంది? నీవు ఇంకా బ్రతకు, నువ్వు చచ్చిపోతావు అని ఒకవేళ మనకు ఆ మాట చెప్తే ఎలా ఉంది? సంతోషంగా ఉండారా? చెప్పండి. లేరు. హల్లెలూయా. 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 ప్రియులారా, యెషయా ప్రవక్త అంటున్నారు, నీవు ఇంకా బ్రతకవు, నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కపెట్టుకొనుము. చూడండి ప్రియులారా, ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి? హిజ్కియా రాజు బాధలో కలిగి ఉండడానికి కాదు. నిజంగా చెప్పాలండి, అది దేవుని యొక్క కరుణ. దేవుని యొక్క కరుణ. ఇదిగో
నీ జీవితంలో ఉన్నటువంటి ఆ బాధలు చూసినటువంటి ఒక దేవుడు ఉన్నారు. నీవు సిద్ధముగా ఉండాలి, నీ సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ మరణానంతరము పరలోక రాజ్యములో చేరాలి అనే ఒక ఉద్దేశముతో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి ఒక మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా 3వ వచనం నుండి చదవండి. ప్రభు ఆ, ఇన్నాళ్ళు నిన్ను చిత్తశుద్ధితో సేవించితిని, నీ చిత్తము చొప్పున నడుచుకొంటిని ప్రార్థన చేయుచు మిక్కిలి దుఃఖించెను. ఏంటి? మిక్కిలి దుఃఖించను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, హెజ్కియా రాజు ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, ఇన్నాళ్ళు నిన్ను చిత్తశుద్ధితో సేవించితిని, నీ చిత్తము చొప్పున నడుచుకుండిని అని ప్రార్థించుచు మిక్కిలి దుఃఖించను. ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆ దుఃఖము, ఆ కన్నీటిని చూసినటువంటి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. చదవండి 4వ వాక్యం నుండి. యెషయా రాజును వీడ్కొని రాజప్రసాదము మధ్య భాగమును దాటిపోక మునుపే ప్రభువు వాణి యెషయాతో నీవు వెనుకకు తిరిగిపోయి నా ప్రజలను హిజ్కియాతో ఇట్లు చెప్పుము, ప్రభు సందేశం ఇది, నీ పితరుడు దావీదు దేవుడను ప్రభువునైన నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లను నా కన్నులారా చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువమ్మా. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, హెజ్కియా రాజు కన్నీటితో ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన వినినటువంటి దేవుడు, ఆయన జీవితంలో ఉన్నటువంటి కన్నీటిని చూసినటువంటి దేవుడు అతనికి ఆరోగ్యం ఇస్తున్నారు. చూడండి ప్రియులారా, మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉండినా కానీ మన కన్నీటిని చూస్తున్న ఒక్క దేవుడు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 3-4 వచనములు చదవండి. మన యేసుక్రీస్తు ప్రభువు తండ్రియగు దేవునకు స్తుతులు అర్పించును. మన తండ్రి కృపామూర్తి ఆ దేవుని నుండి ఆ వేద నుండి ఆదరణ సర్వదా మనకు లభించును. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం చదవండి. మన కష్టములన్నిటిలో ఆయనే మనలను ఆదుకొనును. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలు రకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనములను ఆదుకొనగలము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మన కష్టములన్నిటిలో ఆయనే మనలను ఆదుకొనము. మనం బాధలతో ఉండగా మనల్ని ఆదుకొనినటువంటి దేవుడే మన దేవుడు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము చదువమ్మా. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా ఉందువు. నీ రాజదండము
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కీర్తనగారుడు అంటున్నారు, గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నీవెట్టి అపాయమునకు భయపడను, ఎందుకనా నీవు నాకు తోడుగా ఉంటును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ దేవుడు మనకు ఎలా తోడుగా ఉంటున్నారంటే, నిద్రపోకుండా కునికి పాటలో పడకుండా మనల్ని చూస్తూ ఉన్న ఒక దేవుడు. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1 నుండి చదవండి. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1 వచనము నుండి. ప్రభువు నీవు ప్రసాదించిన బలమునకు గాను 121 కీర్తన 1 వచనము. నేను నా కన్నులెత్తి కొండల వైపు పారచూచుచున్నాను, నాకు ఎచ్చటి నుండి సహాయము లభించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, కష్టాలతో కూడినటువంటి లేదంటే బాధలతో ఉన్నటువంటి దావీదు రాజు ఇదిగో కన్నులెత్తి కొండల వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేస్తుండగా, చదవండి, నేను నా కన్నులెత్తి కొండల వైపు పారి చూచుచున్నాను, నాకు ఎచ్చటి నుండి సహాయము లభించును. భూమాకాశములను ఎక్కడ నుండి సహాయము లభించును? భూమి ఆకాశములు సృజించిన ప్రభు నుండి నాకు సాయము లభించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు సహాయం చేస్తారు? భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడు నాకు సహాయం చేస్తారు. ఆయన ఎలా సహాయం చేస్తారు? ఆయన నిన్ను కాలు చారి పడనీయడు, నిన్ను కాపాడువాడు, నిద్రపోడు. చూడండి ప్రియులారా, దావీదు రాజు అంటున్నారు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనికి పాటు పడడు, నిద్రపోడు. ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును, ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంకొక చక్కటి ఉదాహరణ మనం చూస్తున్నాము. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకసారి చదవండి. మోషే తన మామ మిథ్యాను. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం. చూడండి 3వ అధ్యాయము 7వ వాక్యము చదవండి. అంతటా దేవుడైన యావే ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు కన్నులారా చూసి తిని. ఎలా చూశారు? కన్నులారా చూశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడైన యావే ఇదిగో అంటున్నారు, ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు నేను కన్నులారా చూచి తిని. దేవుడు ఏం చూశారు? ఆ ప్రజలు అనుభవిస్తూ బాధలు, కన్నీటిని చూసినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం. అందుకు దేవుడు అంటున్నారు, యోహాను శుభవార్త 14వ అధ్యాయము, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వాక్యము. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వాక్యము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా నీ యొద్దకు వత్తును. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇంకొక చక్కటి ఉదాహరణ ఆది కాండములో మనం చదువుతున్నాము 16వ అధ్యాయములో. చూడండి, దేవుని సన్నిధి నుండి పారిపోతున్న హాగారు ఎడారిలో దిక్కు తెలియగా తిరుగుతుండగా ఇదిగో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఆ హాగారు తిరిగి వస్తుండగా ఆమె చెప్పినటువంటి ఒక మాట, ఇదిగో దేవుడు నాతో మాట్లాడారు, నేను దేవుని చూశాను. ఏమంటున్నారు? నేను దేవుని చూశారు. తెలుగు బైబిల్లో మనం చదువుతున్నాము, ఇదిగో నేను నిన్ను
చూశాను అని. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, నన్ను చూస్తున్న దేవుని నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఐ హావ్ సీన్ ద గాడ్ వన్ హూ లుక్స్ అట్ మీ. నన్ను చూస్తున్న ఒక దేవుణ్ణి నేను చూశాను. చూడండి ప్రియులారా, హాగారు జీవితంలో ఉన్నటువంటి ఆ కన్నీటిని చూసినటువంటి దేవుని చూసినటువంటి హాగారు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా. Hallelujah. అందుకే ప్రియులారా, ఇదిగో మన జీవితంలో ఉన్నటువంటి కన్నీటిని బాధలు చూస్తున్న ఒక దేవుడు ఉన్నారు. ఆ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే, పునీత పేతురుగారు రాసిన మొదటి లేఖ, పేతురుగారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము, పేతురుగారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 6వ వచనము చదవండి. శక్తిమంతమగు శక్తివంతమగు దేవుని హస్తమునకు దేవుని హస్తమునకు వినమ్రులు కండు వినమ్రులు కండు యుక్త సహాయమున యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. హల్లెలూయా, హల్లెలూయా. 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 యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఆరాధన. కుడి చేతుల పైకెత్తి ఈ వాక్యం చెబుతూ మనం ప్రార్థించుదాం. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మన కన్నీటిని చూస్తున్న దేవుడు అంటే శక్తి కలిగినటువంటి దేవుడు. ఏం కలిగినటువంటి దేవుడు? శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ శక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వినయముతో ఉండాలి. ఎలా ఉండాలి? వినయముతో ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, ఆ శక్తి బలము కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనం వినయముతో ఉండగా దేవుడు ఏం చేస్తారు? యుక్త సమయమున మనల్ని ఉద్ధరించను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనలో ఉండవలసిన విశ్వాసం ఏంటి? ఆ దేవుడు అంటే శక్తి కలిగినటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు. చూడండి ప్రియులారా, కలుగును గాక అనే యొక్క మాటతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ సృజించినటువంటి దేవుడు. ప్రియులారా, ఆ దేవుని సన్నిధిలో వినయముతో మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు ఏమంటున్నారు? పేతురు గారు ఏమంటున్నారు? యుక్త సమయమున సకాలములో మనకు అవసరం ఉన్నప్పుడు, చూడండి ప్రియులారా, మనకు అవసరం ఉన్నటువంటి దీవెనలు మన మీద కురిపిస్తూ ఆ దేవుడు మనలందరినీ చేపట్టి నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈరోజు పునీత అంతోని వారి యొక్క ఈ నవదిన ప్రార్థనలో మనం పాల్గొని ప్రార్థన చేస్తుండగా మన హృదయంలో మనం రాసి పెట్టాలి, ఇదిగో మన కన్నీటిని చూస్తున్న ఒక దేవుడు, మన మనసులో ఉన్నటువంటి బాధలు ఎరిగినటువంటి దేవుడు, కష్టాలు గుర్తించినటువంటి దేవుడు, మన కన్నీటిని చూస్తున్న ఒక దేవుడు. ప్రియులారా, ఆ దేవుని సన్నిధిలో వినయముతో మనం ప్రార్థన చేస్తే చాలు, దేవుడు మనలందరినీ దీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వినయముతో మనం ప్రార్థన చేస్తుండగా మనలో ఒక విశ్వాసం ఉండాలి. శక్తి కలిగినటువంటి దేవుడు, మనకు అవసరమైనటువంటి దీవెనలు కురిపించడానికి ఒక మంచి మనస్సు కలిగినటువంటి దేవుడు. యెషయా ప్రవక్త గ్రంథములో మనం చదువుతున్నాము, ఇదిగో నీ మీద కరుణ చూపించుటకు సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు, వేచి ఉన్నటువంటి దేవుడు, మన మీద కరుణ చూపించుటకు సిద్ధముగా వేచి ఉన్నటువంటి దేవుడే మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి
మన జీవితంలో ఉన్నటువంటి కన్నీటిని చూస్తున్న ఒక గొప్ప దేవుడు మనకున్నారు. మన మనస్సులో ఉన్నటువంటి బాధలు ఎరిగినటువంటి దేవుడు, మన కన్నీటిని చూస్తున్న దేవుడు. అందరూ రెండు చేతులు ముందుకు చాచి ఇరుగ రంగులు ముందుకు నీటి పిడిచే നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. మన ജീവിതത്തിൽ ఉన్నటువంటి ബാധలు చూస్తున్న దేవుడు, നമ്മുടെ ജീവിതത്തിലെ എല്ലാ കഷ്ടതകളും ദുഃഖങ്ങളും വേദനകളും അറിയുന്ന ഒരു നല്ല ദൈവമാണ് നമ്മുടെ ദൈവം. നമ്മുടെ ജീവിതത്തിലെ കണ്ണീര് കാണുന്ന ഒരു ദൈവം, మనస్సులే విషమങ്ങൾ അറിയുന്ന దైవం, మన మనస్సులో ఉన్నటువంటి బాధలు ఎరిగినటువంటి దేవుడు, మన కన్నీటిని చూస్తున్న దేవుడు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుండగా విశ్వాసముతో మనం ప్రార్థించుదాం. పేతురు గారు చెప్పినట్లు వినయముతో శక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుండగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తున్న ఒక గొప్ప దేవుడు. పునీత పౌలు గారు చెప్పినట్లు మన జీవితంలో ఉన్నటువంటి చీకటి శక్తులను తొలగించి అంధకార శక్తులను విడిపించి మనలో ఉన్నటువంటి రోగము నుండి స్వస్థత ఇచ్చి మనలో ఉన్నటువంటి చెడు అలవాటులు తొలగించి బలహీనతలు తొలగించి మనకు విడుదల అభిషేకం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా నడిపిస్తున్న ఒక గొప్ప దేవుడు. ఆయన కునికిపాట్లో పడకుండా నిద్రపోకుండా కాపాడుతున్న ఒక గొప్ప దేవుడు. వేదన వలన గుండెలు పగిలిన వారికి దేవుడు చేరువలోనే ఉండును. నీవు కదలగా మెదలగా ఉండువు. ఇదిగో యావే దేవుడు నీకోసం పోరాడుతున్నారు. దేవుని సన్నిధిలో రెండు చేతుల ముందుకు చాపి నా తర్వాత చెప్పండి, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, త్రియగదేవ వందనం, త్రియగదేవ స్తోత్రం, త్రియగదేవ ఆరాధన, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల ప్రభువా, కరుణగల దేవా, మా మీద దయ చూపండి, కరుణ చూపండి. హల్లెలూయా, హల్లెలూయా. దయగల ప్రభువా, మా కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ నీ సన్నిధిలో సమర్పిస్తున్నాము. యేసు ప్రభువా, మా కుటుంబంలో ఉన్నటువంటి చీకటి శక్తులు తొలగించండి, పాప దోషాలు తొలగించండి, దుష్ట శక్తులను తొలగించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిస్తూ మనం ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చప్పట కొడుతూ కలిసి పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ప్రార్థించుదాం. చప్పట కొడుతూ స్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. కలిసి పాడుదాం. స్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తిగా నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. కలిసి పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. కలిసి నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. చప్పట కొడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేక వరముల కృపలు మన మీద కురిపించాలని దాహముతో ప్రార్థన చేస్తూ మనం ప్రార్థించుదాం. భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. కలిసి పాడదాం. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా. నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా. నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. కలిసి పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట కొడుతూ హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరమతి హల్లెలూయా 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 హల్లెలూయా. కలిసి పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 హల్లెలూయా 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 యేసయ్యా 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 హల్లెలూయా 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 యేసువే ఆరాధన 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 హల్లెలూయా 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 యేసువే ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా మీ కుడి చేతిని మీ శిరస్సు మీద ఉంచండి వలదు కరం శిరస్సు మీద വെച്ച് നമുക്ക് പ്രാർത്ഥിക്കാം శిరస్సు మీద మీ కుడి చేతిని ఉంచి కళ్ళు మూసి నీ శిరస్సు నుండి పాదాలు వరకు నీ శరీరంలో ఉన్నటువంటి రోగములు నీ మనస్సులో ఉన్నటువంటి బాధలు కష్టాలు జీవితంలో ఉన్నటువంటి దుఃఖములు ఎవరికి చెప్పలేనటువంటి బాధలు శరీరంలో ఉన్నటువంటి రోగములు మానసిక రోగములు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ఆటంకములు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు చీకటి శక్తి అన్నిటినీ దేవుని సన్నిధిలో సమర్పించండి. ప్రియులారా, ఈ సమయంలో మీరు చిన్నగా దేవుని స్తుతించండి. చిన్నగా కొంచెం నోరు తెరచి ఒక ഇద్దరు മുഗ്ഗరికి വിനിപ്പിച്ചിട്ടുള്ളൂ അടുത്ത് നിൽക്കുന്ന രണ്ടോ മൂന്നോ പേർ കേൾക്കുന്ന രീതിയിൽ ദൈവത്തെ സ്തുതിക്കുക. ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ. చిన్నగా దేవుని స్తుతించండి. హల్లెలూయ 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 హల్లెలూయ. కళ్ళు మూసి ఉండాలి. మీ కుడి చేతిని మీ శిరస్సు మీద ఉంచాలి. വലതുകരം തലയിൽ വെച്ച് പ്രാർത്ഥിക്കുക. നിന്റെ ശിരസ് മുതൽ കാലുവരെ ശരീരത്തിലുള്ള എല്ലാ രോഗങ്ങളും സമർപ്പിച്ച് പ്രാർത്ഥിക്കാം. കുടുംബത്തിലെ എല്ലാവിധ ആവശ്യങ്ങളും സമർപ്പിക്കാം. കുടുംബത്തിലുള്ള എല്ലാ കഷ്ടതകളും മനസ്സിലെ ദുഃഖങ്ങളും ജീവിതത്തിലെ ദുശീലങ്ങളും എല്ലാം സമർപ്പിച്ച് പ്രാർത്ഥിക്കാം. ഹല്ലേലൂയ 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 ഹല്ലേലൂയ. യേശുവേ ആരാധന 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 ആരാധന. ഹല്ലേലൂയ 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 ഹല്ലേലൂയ. പരിശുദ്ധാത്മദേവ కొంచెం కూడా స్వరములెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. കുറച്ചു కూడా స్వరములెత్తి హల్లెలూయ హల్లెలూయ. ఒక 10 మందికి వినిపించినట్లు దేవుని స్తుతించండి. హల్లెలూయ 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 హల్లెలూయ. కళ్ళు మూసి ఉండాలి. అటు ఇటు చూడవద్దు. ఇదిగో దేవుడు ఆకాశం తెరిచి నిన్ను దీవిస్తున్న సమయం, నీ మీద ఆత్మను కురిపిస్తున్న సమయం. దేవుని స్తుతించండి. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. పరిశుద్ధాత్మదేవ ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయ హల్లెలూయ. కొంచెం కూడా స్వరములెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయ 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 హల్లెలూయ. యేసు ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయ 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 హల్లెలూయ. పరిశుద్ధాత్మదేవ ఆరాధన ఆరాధన. హల్లెలూయ 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 హల్లెలూయ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. ఇంకా గట్టిగా హల్లెలూయ. కరంగా అడిచే దేవునితో స్తుతిద్దాం. హల్లెలూయ హల్లెలూయ. ప్రియులారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం అండి. అలసి సొలసి అన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను నీకు విశ్రాంతి వస్తగదను. హల్లెలూయ. మీ హృదయంలో రాసి పెట్టాలి, ఇదిగో మన కన్నీటిని చూస్తున్న ఒక దేవుడు ఉన్నారు. ఈ మాట నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. విశ్వాసం సరిపోవటం లేదు. హల్లెలూయ. గట్టిగా హల్లెలూయ హల్లెలూయ. ప్రియులారా, ఈ సమయంలో అర్పణ గీతం పాడుతూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుదాం.